మీ తోటి వాళ్ళు ఎవరైతే ఈ పదాలని పట్టుకోగలరో, దాని డెప్త్ అర్థం చేసుకోగలరో, కీరవాణి గారు లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఒకే ఒక్కరు చేశారండి. ఓకే, ఆయన కూడా ఆస్కార్ విన్నారు, చంద్రబోస్ గారా? ఓకే. ఆయన పాట వచ్చిన రోజే నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. రాంబాబు, నేను ఇప్పుడే పాట విన్నాను, చాలా చాలా బాగుంది. ఒక పద విస్ఫోటనం అంటాం కదా, అది క్రియేట్ చేసావు. నీకు అంటే నీ లైఫ్లో ఇది ఒక చాలా పెద్ద ముందడుగు, చాలా పెద్ద మలుపు. నీకు నా అభినందనలు, నా ఆశీర్వాదాలు అని చెప్పి ఆయన ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. అసలు ఆ వాయిస్ మెసేజ్కి చాలు, ఎందుకంటే ఇద్దరు ఆస్కార్ విన్నర్లు మెచ్చుకున్న లిరిక్స్ అనమాట ఇవి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పాటలు చేస్తున్నారు, ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్, అసలు అంతులేని అంటే కొంచెం ఆయన సినిమా ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు అయినా పాటలు ఎప్పుడు లేదు, పాటలు ఎప్పుడు జనాన్ని ఉర్రోతలూగిస్తూనే ఉంటాయి ఆయన పాటలు. అలాంటిది ఆయన ఈ పాటను ఒక 50-60 సార్లు విని ఆయన వచ్చి అప్రిషియేట్ చేశారు. ఫ్రాన్స్లోకి జనాల్లో వెళ్ళిపోయింది ఇంజక్షన్ వెళ్ళినట్టు.